హలో గైస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గీతా 23 వరల్డ్. సో టుడే వీడియో ఏంటంటే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ నేను ఏమేమి అప్లై చేసుకుంటాను నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ యాక్చువల్లీ నా స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి చాలా డేస్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. సో అది డిలే అవుతూ వచ్చేసింది అనమాట. సో ఫైనలీ ద డే ఈస్ కేమ్. సో ఈరోజైతే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ నేను ఏమేమి అప్లై చేసుకుంటాను, ఎట్లా నా స్కిన్ కేర్ తీసుకుంటాను ఏంటి అని చెప్పేసి అయితే మీతో షేర్ చేస్తుంటాను. అండ్ దానికన్నా ఫస్ట్ అయితే మనము ఒక ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తాను. సో మీకు కూడా ఏదైనా మైల్డ్ ఫేస్ వాష్ ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ మమా ఎర్త్ ఎవరీ యూత్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తాను. ఎక్కడుంది? ఏం చెప్పావురా? ఎక్కడుంది? ఓకే డన్. సో ఇప్పుడు నేను కెమెరాని వాష్రూమ్లోకి తీసుకెళ్ళాను కాబట్టి నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? వెయిట్. సో ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్ అయితే అయిపోయింది. సో నీట్గా తుడిచేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ ఫేస్ అంతా డ్రై చేసుకోనివ్వండి. సో యాక్చువల్లీ నాకు విత్ మేకప్ కన్నా వితౌట్ మేకప్ నేను చాలా బాగా నచ్చుతాను. కానీ ఏమంటే వీడియోస్కి రీల్స్ కోసం కొంచెం స్కిన్ చాలా బ్రైట్గా కనిపించాలని లైట్ మేకప్ వేసుకుంటాను. ఫ్యాన్ ఆఫ్ చేశాను నేను. ఇక్కడ మళ్ళీ మైక్ వచ్చేసి ఫ్యాన్ సౌండ్ తీసుకుంటానని చెప్తూ ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ గో విత్ ద సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ అయితే లైట్గా టోనర్ అయితే యూస్ చేసుకుందాము. టోనర్ అంటే టోనర్, లేదంటే గులాబ్ జల్. సో ఐ విల్ యూస్ మై ఫేస్ ఆన్ గులాబ్ జల్. మీకు ఇట్ విల్ యూజ్ ఆన్ లైక్ ఏ టోనర్. సో ఏది అప్లై చేసినా కూడా యూ షుడ్ అప్లై నెక్ అండ్ ఇయర్స్ ఆల్సో. సో అప్పుడే మనకి స్కిన్, ఫేస్, నెక్, ఇయర్స్ అన్నీ ఒకేలా మ్యాచింగ్ అనిపిస్తాయి. మీరు ఇక్కడ ఫేస్ మేకప్ వేసి నెక్ వేయకుండా డిఫరెన్స్ తెలుస్తుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇయర్స్ కూడా. సో డన్. ఇది ఒక 2 మినిట్స్ డ్రై అవ్వనివ్వండి. సో దేన్ని వేస్ట్ చేయకూడదు. చేతికున్న దాన్ని కూడా హ్యాండ్స్కి అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్. సో మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తాను. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత సో ఒక 2 మినిట్స్ ఫేస్ అంతా డ్రై అవ్వనివ్వాలి. సో దెన్ నైట్. సో మీరు అనుకోవచ్చు నైట్ టైం ఇన్ని పూసుకొని పడుకోవాలని. సో అప్పుడే కదా నెక్స్ట్ డే మార్నింగ్ స్కిన్ వచ్చేసి బ్రైట్గా చాలా గ్లోయింగ్గా ఉంటుంది కదా. సో నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి డైలీ ఇవే యూస్ చేస్తాను అనుకోవడం మీ మిస్టేక్. ఎందుకంటే డే బై డే చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో టుడే ఇది యూస్ చేశాను కదా, ఆల్టర్నేట్ డే ఇంకోటి యూస్ చేస్తాను. సో అదర్ డే వన్ మోర్ సీరమ్స్, నైట్ కొన్ని మాయిశ్చరైజర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ అవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాను. సో సింపుల్ డైలీ మ్యాక్సిమం ఎక్కువ డైలీ రొటీన్గా నైట్ రొటీన్గా ఎక్కువగా చేసుకునేది అయితే ఇదే అనమాట. సో అందుకని ఇదైతే చూపిస్తున్నాను. సో అదర్ డే ఏమేమి యూస్ చేస్తానన్నది ఇంకొక వీడియోలో అది కూడా చూపిస్తాను. సో ఎట్లాగో మన స్కిన్ కేర్ రివీల్ అయిపోయింది కాబట్టి వన్ బై వన్ అన్నీ చూపించేస్తాను మీకు. ఓకేనా? సో స్కిన్ అయితే డ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా 2 స్టెప్సే ఉన్నాయి. పెద్దగా ఏం లేవు మనకి. సో నైట్ కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి సన్ స్క్రీన్ అలాంటివన్నీ ఏం యూజ్ చేయని అవసరం లేదు. డే టైమ్ అయితే సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సో సన్ స్క్రీన్ చెప్పడం మర్చిపోయాను. నేను ఒక బెస్ట్ అమేజింగ్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. అది యూజ్ చేసిన తర్వాత నా ఫోర్ హెడ్ మీద ఉన్న ట్యానింగ్ అండ్ కింద ఉన్న ట్యాన్ మొత్తం కూడా
పోయిందనమాట. సో, చాలా అంటే చాలా బావుంది. సో, జస్ట్ ఒక 1 వీక్ యూజ్ చేసిన వెంటనే నాకు చాలా రిజల్ట్ వచ్చింది. సో, ఈ మధ్యన మీరు కూడా కామెంట్ చేస్తున్నారు కదా! మీ స్కిన్ చాలా బ్రైట్ అయింది. డే బై డే ఇంప్రూవింగ్ అవుతున్నారు. స్కిన్ కేర్ రొటీన్ ఏంటి? ఐ మీన్ స్కిన్ సీక్రెట్ ఏంటి అని చెప్పేసని. సో, మేబీ సన్ స్క్రీన్ అనుకుంటా. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్. అది కూడా మీరు కామెంట్ చేసి కావాలి సన్ స్క్రీన్ అని అడిగారంటే, సో, నెక్స్ట్ వీడియోలో నా సన్ స్క్రీన్ ఏది యూజ్ చేస్తున్నానైతే మీకు చూపిస్తా. సో, నెక్స్ట్ ఇప్పుడు నైట్ 3 స్టెప్స్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. సో, ఫోర్త్ స్టెప్ జస్ట్ ఒక పఫ్ తీసుకుంటాను అంతే. సో, మీరు ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు లైక్ ఫ్యాన్ అది వేసుకున్నారంటే ఈజీగా డ్రై అయిపోతది. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ ఇలా పెట్టుకునేవాళ్ళనమాట. చాలా డ్రీమ్ ఉండేది. సో, అంతా ఫేస్ అంతా చుక్కలు పెట్టుకొని ఆ! అలా యూజ్ చేసేవాళ్ళు. సో, నేను చిన్నప్పటి నుంచి కూడా ఫెయిర్ అండ్ లవ్లీ ఏమి యూజ్ చేయలేదు. సో, రీసెంట్లీనే ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను. బిఫోర్ అయితే అస్సలు యూజ్ చేసేదాన్ని కాదు చిన్నప్పుడు గూడా. ఇప్పుడు గూడా ఓన్లీ వీడియోస్‌కి మాత్రమే మేకప్ వేసుకుంటాను. సో, వీడియోస్ లేదంటే మాత్రం లిప్‌స్టిక్ గూడా యూజ్ చేయను. సేమ్ చెప్పాను కదా! సో, నెక్‌కి సో, స్పెసిఫిక్‌గా దీనికనే ఎక్కువ తీసుకోవడం కాదు. సో, నార్మల్‌గానే కొంచెం దీన్నొచ్చేసి నీట్‌గా మసాజ్ చేసుకోవాలనమాట. నాట్ లైక్ మోర్. సో, యాక్చువల్లీ నా దగ్గర మసాజ్ కిట్ కూడా ఉన్నది. సో, అది ఢిల్లీలో ఉందనమాట. మనం ఏదైనా సీరమ్ అప్లై చేస్తే ఎక్కువ సేపు మసాజ్ చేయొచ్చు. ఇది నైట్ స్కిన్ కేర్ కాబట్టి, సో, నైట్ క్రీమ్ కాబట్టి మనం మరీ ఎక్కువ మసాజ్ చేయకూడదు. ఎందుకంటే సో, స్కిన్ అనేది మరీ అంత సాఫ్టీగా లైక్ ఆయిలీగా ఉందంటే మనం ఎలా అయినా కూడా దాన్ని మసాజ్ చేయొచ్చు. సో, ఇలాంటప్పుడు జస్ట్ ఓన్లీ మైల్డ్ మసాజ్ అంతే. సో, ఎందుకంటే ఇదంతా డ్రై అయిపోతుంది స్కిన్ అంతా. సో, ఆయిల్ సీరమ్ అప్లై చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కువ మసాజ్ స్ట్రోక్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు ఓన్లీ జస్ట్ సో, ఇదొచ్చేసి నేను వేరే వాళ్ళు ఇలా చేయడం చూసాను. ఇలా చేయడం వల్ల చాలా మంచిది అని. సో, మీకో విషయం తెలుసా? ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల అండర్ ఐస్ డార్క్‌నెస్ ఏదన్నా ఉన్నా కూడా పోతది. అలాగే మన ఐస్‌కి మంచి ఎక్సర్‌సైజ్ కూడా. ఇక్కడ ఈ పాయింట్‌లో మీరు ఎప్పుడైనా మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఫేస్ వాష్ కానీ సంథింగ్ మేకప్ వేసుకునే ముందు ఇలా ఫింగర్స్ తోటి లైట్‌గా ట్యాప్ చేసుకున్నారనుకోండి, స్కిన్ మంచి గ్లో వస్తది. సో, దిస్ ఈస్ ద ఫోర్త్ స్టెప్ డన్. సో, ఇప్పుడు స్కిన్ ఎలా ఉంది? యూ లైక్ ఇట్? మా హస్బెండ్ అయితే, "ఎందుకు ఈ నైట్ టైమ్స్ ఇన్ని క్రీమ్స్ మొహానికి పూసుకొని పడుకుంటావు? ఫేస్ బాగుంది కదా! ఎందుకు ఇవన్నీ అవసరమా?" అంటుంటాడు. సో, "నీకు తెలుసా ఇవన్నీ పూసుకుంటే చాలా బాగుంటారు. నువ్వు పడుకో" అని చెప్తుంటాను. సో, నేను మళ్ళీ లేసొచ్చి బయటకొచ్చి ఇవన్నీ పూసుకొని మళ్ళీ ఎళ్లి పడుకుంటాను. దిస్ ఈస్ సీక్రెట్. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి ఒక చిన్న స్మాల్ వాటర్ డ్రాప్ అంతైతే తీసుకొని జస్ట్ ఐకి మాత్రమే క్రీమ్ అనమాట. ఓన్లీ ఐ క్రీమ్. సో, ఓన్లీ ఐకి మాత్రమే. అది కూడా మనము రింగ్ ఫింగర్‌తో అయితే యూజ్ చేయాలి. రిమైనింగ్ ఫింగర్స్‌తో ఏది కూడా యూజ్ చేయకూడదు. సో, ఐయామ్ జస్ట్ గోయింగ్ టు టేక్ స్మాల్ డ్రాప్. సో, ఇదే ఎక్కువ అసలు ఎత్తుకుంటే. సో, 2 ఫింగర్స్‌తో తీసేసుకొని మసాజ్ చేసుకోవాలి. మరి ఎక్కువ మసాజ్ అయితే చేయకూడదు. జస్ట్ ఒక 2 స్ట్రోక్స్ అంతే. డన్. సో, ఫ్యాన్ లేదు కాబట్టి స్వెట్ వస్తా ఉంది. మేము చిన్నగున్నదప్పుడైతే నైట్ టైమ్స్ పవర్ కట్స్ అనేటివి ఎక్కువ ఉండేదనమాట. సో,
బుక్స్ ఒక అట్టలుంటాయి గదా! సో, ఆల్రెడీ యూజ్ చేసిన ఓల్డ్ బుక్స్‌వి అవి అట్టలు చించుకొనొచ్చి నైట్ అట్లా ఇసురుకుంటూ పడుకునేవాళ్ళమనమాట. సో, మళ్ళీ నేను మా బ్రదర్ అయితే "నువ్వు ఒక 10 సార్లు నాకిసురు, తర్వాత నేను నీకు ఇసురుతా" అని చెప్పేసి తను 10 టైమ్స్ ఇసరడం. సో, చిన్నగా ఇసిరావు, ఫాస్ట్‌గా ఇసిరావు అని చెప్పేసి ఇలా ఇసురుకుంటూ పడుకునేవాళ్ళమనమాట. సో, చిన్నప్పటి మెమోరీస్, చైల్డ్‌హుడ్ మెమోరీస్ చాలానే ఉన్నాయి. సో స్వీట్. సో, ఇది ఇప్పుడు ఇసురుకుంటుంటే నాకు అది గుర్తొచ్చింది. అందుకే మీతో చెప్తున్నా. సో, ఇంతే అనమాట. దిస్ ఈజ్ మై నైట్ స్కిన్ కేర్ రొటీన్. సో, ఇంతే. ఓన్లీ జస్ట్ ఒక ఫ్యూ స్టెప్స్ అంతే. ఇంతే యూజ్ చేస్తాను. ఇంతకన్నా పెద్దగా ఏం యూజ్ చేయను. సో, మళ్ళీ అదర్ డే నెక్స్ట్ డే నైట్ వచ్చేసి ఇదైతే యూజ్ చేయను. ఓన్లీ ఇది వీక్లీ వన్స్, ట్వైస్ మాత్రం యూజ్ చేస్తాను. రిమైనింగ్ డేస్ సీరమ్స్, మసాజింగ్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాననమాట. సో, కొన్ని డేస్ అసలు వితౌట్ ఏది అప్లై చేయకుండా ఫ్రీగా ఫేస్‌ని అలాగే వదిలేస్తాను. సో, ఫేస్ వాష్ చేసేసుకొని పడుకునేస్తాను హ్యాపీగా. సో, ఇంతే అనమాట. నా స్కిన్ కేర్ రొటీన్ నైట్ టైమ్స్ నేను యూజ్ చేస్తా అన్నదైతే మీకు రివీల్ చేసేసాను. అండ్ ఇంకా మీకింకా ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. సో, ఐ విల్ రిప్లై యూ. అండ్ సో, దిస్ ఈజ్ అబౌట్ మై నైట్ స్కిన్ కేర్ రొటీన్ గైస్. సో, మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ అయితే చూస్తా ఉన్నారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఒక లైక్ చేసి, ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నారంటే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్. గుడ్ నైట్. ఇప్పుడు సో, టైం వచ్చేసి ఆల్రెడీ 11:20 అవుతోంది. సో, ఇప్పుడు నేను స్కిన్ కేర్ రొటీన్ చేశాను. ఇంతే అనమాట. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడి మీ టైం అయితే వేస్ట్ చేయను. సో, మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గుడ్ నైట్.